కెనరా బ్యాంకులో మేము కస్టమర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము కస్టమర్గా ఉన్నటువంటి బ్యాంకు ఈరోజు ఎంత గోల్ అచీవ్ చేసిందంటే అది మనకు కూడా ఆనందం. మనం గోల్ అచీవ్ చేసినట్టే అటువంటి కెనరా బ్యాంక్లో మనం కస్టమర్ అయినందుకు, అలాగే మనలాంటి కస్టమర్స్ ఉన్నందుకు కెనరా బ్యాంకు అది ఎలాగైందంటే సత్యనారాయణ రాజు గారి గురించి చెప్పారు సార్ కూడా, మాధవరావు గారు. నిజంగా ఈరోజు 10,000 బ్రాంచులు ఆల్ ఇండియా లెవెల్లో 27 లక్షల కోట్లకి బిజినెస్ టర్నోవర్ తీసుకురావడం అనేది మాట్లాడుతున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతానికి చెందిన, అందులోనూ మా కేజీఎల్ కాలేజీ ఆయన మా కేజీఎల్ కాలేజీలో చదివినారు. నిజంగా ఈరోజు మా కేజీఎల్ కాలేజీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కేజీఎల్ కాలేజీ ప్రెసిడెంట్ గారు కొట్టుకులపూడి గోవిందరావు గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు సార్. ఇదివరకు ఫౌండర్ సెక్రటరీ సార్ ఆయన. సో ఈరోజు మా కొట్టుకులపూడి గోవిందరావు గారు కూడా ఏంటంటే కెనరా బ్యాంక్తో చాలా మంచి అసోసియేషన్, మంచి ర్యాప్ వెళ్తాం, అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ కాలేజీని కూడా ఈరోజు మా కాలేజీ మళ్ళీ రివైవ్ అవ్వడానికి కూడా ఆ గోవిందరావు గారు జనరల్గా ఏంటంటే మాకు ఓటీఎస్ వచ్చినా కూడా వద్దు, మేము కెనరా బ్యాంక్తో లాంగ్ రన్ మేము రన్ చేయాలి అని కెనరా బ్యాంక్తో మేము అసోసియేట్ అవుతాం. అలాగే మిగతా బ్యాంకుల నుంచి కూడా కెనరా బ్యాంకే మా అకౌంట్లన్నీ ఇక్కడ షిఫ్ట్ చేయడం. నిజంగా కూడా ఇంతకుముందు చేసినట్టు జగదీష్ గారు, శ్రీనివాస్ గారు ఉండేవారు, అలాగే జగదీష్ గుల్బర్గా ఆ ఏజిఎం కూడా మా ఫ్రెండ్ అండి, కెనరా బ్యాంకు మా ఫ్రెండ్. సో నిజంగా ఇటువంటి ఫ్రెండ్స్ అందరూ బ్యాంకులో ఉన్నారు మాకు. నిజంగా మీ అందరూ కోఆపరేషన్ సర్వీస్ కూడా చాలా వాల్యుబుల్ సర్వీస్ ఇస్తున్నారు మీరు. అందుకే ఈరోజు బ్యాంకు డెవలప్ అయిందంటే ఒకళ్ళ కృషి కాదు సార్. ఎంప్లాయీస్, కస్టమర్స్ ఎన్ని చేసినా, ఎన్ని బ్యాంకులు ఉన్నా కూడా ఎంప్లాయీస్ సర్వీస్ని బట్టే ఈరోజు బ్యాంకులు అనేది వాళ్ళ గోల్ అచీవ్ చేయగలుగుతుంది. అటువంటి టైంలో కూడా, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కెనరా బ్యాంక్ ఎంత షార్ట్ టైంలో నిన్న చూశాను సార్, 27 లక్షల కోట్లు అన్నారు. నిజంగా కూడా చాలా మా కాలేజీ తరఫున, మా అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్.